హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు 7 బాక్సెస్. ఈ సినిమా గురించి ఒక మొక్కలో చెప్పాలంటే ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటుంది. అంతేకాకుండా ట్విస్టులు అయితే మామూలుగా ఉండవు. ఇంకా లాస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ ఒక రేంజ్ లో ఉంటుంది. కాబట్టి అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ కి 2005 సంవత్సరం స్పెయిన్ మార్కెట్ లో ఓపెన్ అవుతుంది అనమాట. చాలా బిజీగా ఉంటుంది. అంతేకాకుండా రేడియోలో కూడా చెప్తూ ఉంటారు అనమాట. రోజు రోజుకి డాలర్ రేటు పెరిగిపోతూ ఉంటుంది. అంతేకాకుండా ఒక డాలర్ కి మన కంట్రీ కరెన్సీ చాలా ఎక్కువ వస్తుంది. కాబట్టి మీ దగ్గర డాలర్స్ ఉంటే జాగ్రత్తగా దాచిపెట్టుకోండి అని చెప్పేసి రేడియోలో చెప్తూ ఉంటారు. అదే సమయంలో మార్కెట్ లో చాలా హడావుడిగా ఉంటుంది. ఆ హడావుడిలో కూడా మన కథలో హీరో ప్రశాంతంగా టీవీ చూస్తూ ఉంటాడు. మన కథలో హీరో ఏంటంటే ఒక లోడ్ మ్యాన్ అనమాట. అంటే ఒక ట్రాలీ పెట్టుకొని దాని మీద వస్తువులు పెట్టుకొని ఎవరు కావాల్సిన ప్లేస్ వాళ్ళకి దింపేసి డబ్బులు తీసుకుంటూ ఉంటాడు. అది మనోడు జీవనోపాధి. అయినా సరే మనోడు ట్రాలీ పక్కన పెట్టేసి ప్రశాంతంగా సినిమా చూస్తూ ఉంటాడు. కాకపోతే ఒక పెద్దవాడు వచ్చేసి హీరో ట్రాలీలో తన వస్తువులు మొత్తం పెట్టి ఈ ట్రాలీ ఎవరిది బాబు అని చెప్పేసి వెతుకుతూ ఉంటుంది. కానీ హీరో మాత్రం చక్కగా టీవీలో సినిమా చూస్తూ ఉంటాడు. అదే సమయంలో అక్కడికి క్యాప్ పెట్టుకున్న ఒక అతను వస్తాడు. అతను కూడా మన కథలో హీరో లాగా ట్రాలీ నడుపుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ ఉంటాడు. తాను వచ్చేసి నా బండిలో పెట్టండి మేడం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. అదే సమయంలో హీరో చూసి, ఎరా నీకు అసలు బుద్ధి ఉందా? ఆ పెద్ద ఆవిడ నా ట్రాలీలో సామాన్లు పెట్టి తీసుకెళ్ళమంటే నువ్వేమో ఆవిడ దగ్గర సామాన్లు తీసుకుంటున్నావు అని చెప్పంటంతో ఆ టోపీ పెట్టుకున్నాడు ఏమంటాడంటే, చూడు నువ్వు సినిమా చూస్తున్నావు, ఆవిడ ఎంత పిలిచినా రావట్లేదు, అందుకని నేను తీసుకున్నాను, ఇందులో తప్పే ఉందని చెప్పేసి హీరోకి బాయ్ చెప్పి అక్కడి నుంచి ట్రాలీ నెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. దాంతో హీరో కూడా బాధపడతాడు. అబ్బా పొద్దున్నే బేరం మిస్ అయిపోయింది అని చెప్పేసి. ఆ తర్వాత హీరో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక అమ్మాయి వచ్చేసి హీరోని వీడియో తీస్తూ ఉంటుంది సెల్ ఫోన్ లో. బేసికల్ గా 2005 సంవత్సరంలో కెమెరా ఫోన్ అంటే మామూలు విషయం కాదు. అప్పట్లో కేవలం కొంతమంది దగ్గర మాత్రమే ఉండేది. అలాగే ఒక అమ్మాయి వీడియో తీసుకుంటూ వస్తూ ఉంటుంది. అది చూసి హీరో ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే వస్తుంది వాళ్ళ అక్క. అందులోని హీరోకి ఏంటంటే టీవీలో కనిపించడం అన్నా లేకపోతే కెమెరా ఫోన్ లో ఫోటోస్ తీసుకొని చూడటం అన్నా ఇవన్నీ మనోడికి ఇష్టమైన పనులు అనమాట. దాంతో మనోడు కూడా ఎక్కడిది నీకని చెప్పి అడుగుతాడు. వాళ్ళ అక్క ఏమంటుందంటే, కొరియన్ హోటల్లో పనిచేస్తున్నాను కదా, నాతో పాటు ఒక అమ్మాయి పనిచేస్తుంది, ఆ అమ్మాయికి డెలివరీ కొంచెం దగ్గర పడింది, అందుకని డబ్బులు లేక ఈ ఫోన్ అమ్మి పెట్టమని చెప్పింది, అందుకని చూస్తున్నాను ఎవరైనా కొంటారా అని చెప్పంటంతో హీరో ఏమంటాడంటే, ఈ ఫోన్ నేనే కొంటానక్క అని చెప్పంటాడు. ఒరే నీకన్నా పిచ్చి పట్టిందా, ఈ ఫోన్ 50,000 అని చెప్పంటంతో హీరో అవునా అని చెప్పేసి ఆశ్చర్యపోతాడు. సర్లే ఈ ఫోన్ ఎవరైనా కొంటారని నేను చూసొస్తానని చెప్పేసి హీరో వాళ్ళ అక్క మార్కెట్ లో తిరుగుతూ ఉంటుంది. దాంతో మన కథలో హీరోకి ఏంటంటే ఆ ఫోన్ ఏదో నేనే కొనుక్కుంటే పోలా అని చెప్పేసి ఎలాగైనా డబ్బులు సంపాదించాలని చెప్పేసి మనోడు పిచ్చి పట్టిన వాళ్ళగా ఆ మార్కెట్ లో తిరుగుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో మన కథలో హీరోయిన్ హీరో దగ్గరకు వస్తుంది. బేసికల్ గా హీరోయిన్ హీరో ఇద్దరు చిన్నప్పటి నుంచే ఫ్రెండ్స్ అనమాట. అలా సరదాగా మాట్లాడేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత మన కథలో హీరో కూడా నాకు కొంచెం పని ఉందని చెప్పేసి పక్కనే ఉన్న మొబైల్ షాప్ లోకి వెళ్తాడు. వెళ్ళి చూస్తే ఆ మొబైల్ షాప్ ఓనర్ దగ్గరకు వచ్చి ఒక పోలీస్ అతను మాట్లాడుతూ ఉంటాడు. అతను ఆవిడ్ని లవ్ చేస్తున్నాడు. సో ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆవిడ అడుగుతుంది అనమాట, ఏంటి మార్కెట్ లో మొత్తం పోలీసులే ఉన్నారని చెప్పడంతో ఆ పోలీస్ ఏమంటాడంటే, ఏమీ లేదు, ఇక్కడ ఏదో ఇల్లీగల్ గా కొన్ని రవాణాలు జరుగుతున్నాయి అంట, వాటిని చూసుకోవడానికి మేము ఇక్కడికి వచ్చాము, అంతకుమించి ఏం లేదని చెప్పడంతో హీరో కూడా మొత్తం చూసి ఇప్పుడప్పుడు ఇలా తగ్గలేడని చెప్పేసి మనోడు కూడా అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు హీరో వల్ల అక్కని చూపిస్తారు. తను కొరియన్ హోటల్ లో పనిచేస్తుంది కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఫోన్ ఏదైతే అమ్మాయిదో ఆ అమ్మాయికి ఫోన్ ఇచ్చి ఈ ఫోన్ కొనడానికి ఎవరు రెడీగా లేరు, రేపు కూడా ట్రై చేసి చూస్తానని చెప్పేసి తిరిగి ఆ ఫోన్ ని ఆవిడకి ఇచ్చేస్తుంది. అంతేకాకుండా హీరో వాళ్ళ అక్క ఏమంటుందంటే ఆవిడతో, నీ బాయ్ ఫ్రెండ్ గస్ గడే కదా ఈ ఫోన్ నీకు ఇచ్చింది, అదేదో డబ్బులు ఇవ్వచ్చు కదా, ఫోన్ ఇచ్చి అమ్ముకోమంటావు ఏంటని చెప్పేసి ఆవిడ బాయ్ ఫ్రెండ్ గస్ గురించి మాట్లాడుతుంది. మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే సెల్ ఫోన్ షాప్ లో వెయిట్ చేశాడు కదా, ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అసలు కెమెరా ఫోన్లు రేట్లు ఎంత ఉంటాయి అని చెప్పేసి ప్రాపర్ గా రేట్ కనుక్కుందాం అని చెప్పేసి అక్కడున్న ప్రతి ఒక్క ఫోన్ ను చూస్తూ ఉంటాడు. అదే సమయంలో ఆ సెల్ ఫోన్ షాప్ కి ఫోన్ వస్తుంది. అది కూడా గస్ అతని దగ్గర నుంచి. మనోడు ఏంటంటే ఆ సెల్ ఫోన్ షాప్ ఓనర్ కి ఫోన్ చేసి, నాకు చిన్న పని చేసి పెట్టాలి, నీకు బాగా నమ్మకమైన కుర్రోడు ఉంటే ఒకటి పంపించని చెప్పంటంతో ఎదురుగా హీరో ఉన్నాడు కదా, మనోడు ఒకటి తెలిసినోడు ఉన్నాడు, నీ దగ్గర పంపిస్తున్నానని చెప్పేసి హీరోని ఆ గస్ దగ్గరికి పంపిస్తుంది. మరోవైపు హీరో లాగా పనిచేసే టోపీ ఉన్నాడు కదా, వాడేంటంటే తన కూతురు కొంట్లో బాలేదని చెప్పేసి మెడికల్ షాప్ కి వెళ్ళి మెడిసిన్స్ కొంటాడు. కాకపోతే డబ్బులు సరిపోవు. వాళ్ళు ఏమంటారంటే డబ్బులు కట్టి మెడిసిన్స్ తీసుకెళ్ళని చెప్పంటారు. కానీ మనోడు ఏమంటాడంటే, నేను రోజు ఇక్కడ తిరిగేవాడిని కదండి, మళ్ళీ వచ్చి డబ్బులు ఇస్తాను, నా పాపకు బాలేదని చెప్పంటాడు. దాంతో వాళ్ళు కూడా మేము ఇవ్వని చెప్పంటారు. అక్కడ ఒక పెద్ద గొడవ జరుగుతుంది. ఈ గ్యాప్ లో మన కథలో హీరో వెళ్ళి ఆ గస్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత మనోడు ఏమంటాడంటే, నీకు నేను 7 బాక్సులు ఇస్తాను, నువ్వు నీ ప్రాణాన్ని ఎలా కాపాడుకుంటావో ఆ 7 బాక్సుల్ని అలా కాపాడుకోవాలి, అంతేకాకుండా ఈ 7 బాక్సులు తీసుకుని ఊరు దాటిన తర్వాత నేను నీకు ఫోన్ చేస్తాను, అవి ఎక్కడ ఇవ్వాలి ఏం చేయాలని చెప్పేసి అప్పుడు నీకు చెప్తానని చెప్పడంతో హీరో ఏమంటాడంటే, నా దగ్గర ఫోన్ లేదండి అని చెప్పంటాడు. దాంతో గస్ ఏం చేస్తారంటే పక్కన దగ్గర ఫోన్ తీసుకొని ఈ ఫోన్ నీ దగ్గర పెట్టుకొని చెప్పంటాడు. సరే బయలుదేరని చెప్పంటాడు. కానీ హీరో ఏమంటాడంటే, సార్ పని అప్పు చెప్పారు, మరి జీతం ఎంత ఇస్తారు, డబ్బులు ఎంత ఇస్తారు నాకు అని చెప్పంటంతో వెంటనే ఒక $100 నోటు తీసుకుని సగం చింపేసి, చూడు ఈ నోటు దగ్గరగా 7,500 రూపాయలు విలువ చేస్తుంది, ఇది నేను సగం చింపి నీకు ఇస్తున్నాను, పూర్తి పని అయిన తర్వాత ఆ సగం తీసుకొచ్చి నాకు ఇస్తే
చూపిస్తే నేను ఖచ్చితంగా నీకు డబ్బులు మొత్తం ఇస్తానని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆ సగం నోటుని ఆ తర్వాత ఫోన్ తీసుకొని అక్కడ నుంచి బయలుదేరి బయటకు వచ్చి ట్రాలీ నెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ టోపీ వాడు హీరోని చూస్తాడు. ఎందుకంటే ఈ గస్ గాడి దగ్గర ఎప్పుడు చూసినా ఈ టోపీ వాడే పనిచేస్తూ ఉంటాడు. కానీ మనోడు మెడికల్ షాప్ లో గొడవ వస్తూ కొంచెం బిజీగా ఉన్నాడు కదా, అందుకని ఈ గస్ గాడు వేరే వాడిని అపాయింట్ చేసుకున్నాడు. అంటే మన కథలో హీరోని అపాయింట్ చేసుకున్నాడు. అది జరిగింది. ఇదిలా ఉంటే ఆ టోపీడు ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా గస్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు అనమాట. ఏంటి నువ్వు వాడికి ఇచ్చే పని రోజు చేస్తుంది నేను కదా అని చెప్పడంతో మరి నువ్వేం బిజీగా ఉన్నావు, ఫోన్ ఎత్తట్లేదు, అందుకని వాడికి ఇచ్చానని చెప్పడంతో మనోడు కోపం వచ్చేసి అసలు నీతో కాదు ఈ రెస్టారెంట్ ఓనర్ తో మాట్లాడతానని చెప్పేసి డైరెక్ట్ గా ఈ గస్ వాళ్ళ బాస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. సార్ ఎప్పుడు నేనే చేస్తాను కదా, నాకు ఇవ్వకుండా పని వేరేవాడికి ఇచ్చాడని చెప్పడంతో ఆ ఓనర్ కోపం వచ్చేస్తుంది. అరే నీకేమైనా పిచ్చి పట్టిందారా, ఆ బాక్స్ లో అసలు ఏముందని నీకు తెలుసా, అది ఎంత వాల్యుబుల్ తెలుసా, అందులోనే చిన్న పిల్లడికి ఇచ్చావంట, నువ్వు దయచేసి వాడికి ఫోన్ చేసి అర్జెంట్ గా తిరిగి రమ్మని చెప్పడంతో గస్ కూడా సరే అని చెప్పంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే 7 బాక్సులు తీసుకుని వెళ్తున్నప్పుడు సడన్ గా తన దగ్గరికి హీరోయిన్ వస్తుంది. ఓహో మొత్తానికి 7 బాక్సులు షిఫ్ట్ చేస్తున్నాం అంటే డబ్బులు బాగానే వస్తాయి, ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పడంతో హీరో కూడా సమాధానం చెప్పబోతున్నప్పుడు సడన్ గా తన దగ్గర ఉన్న ఫోన్ కి ఫోన్ వస్తుంది. ఫోన్ చేసింది ఎవరో కాదు ఆ క్యాపోడ్ అనమాట. వాడు ఫోన్ చేసి అరే ఆ సరుకులు ఎప్పుడు చూసినా నేనే తీసుకెళ్తూ ఉంటాను కాబట్టి తీసుకొచ్చి నా సరుకులు నాకు అప్పచెప్పని చెప్పడంతో హీరో ఏమంటాడంటే ఉదయాన్నే ముసలావిడి దగ్గరకు నేను ఇదే మాట చెప్పాను, కానీ నువ్వేం చేశావు, నా సరుకులు నువ్వు తీసుకెళ్లి అక్కడ డెలివరీ ఇచ్చావు, నువ్వు డబ్బులు సంపాదించావు కాబట్టి వీటిని కూడా నేనే డెలివరీ ఇస్తాను, నేనే డబ్బులు సంపాదించుకుంటున్నాను, ఒకవేళ నేను తిరిగి ఇవ్వాలనుకుంటే నాకు పనిచ్చిన ఆ ఓనర్ నే నాకు ఫోన్ చేయమని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు. బేసికల్ గా హీరో ఈ పని ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి, వాళ్ళ అక్క దగ్గర ఉన్న కెమెరా ఫోన్ ని కొనుక్కోవాలి. అందుకని తానేం చేస్తాడంటే హడావుడిగా బండి నెట్టుకుని ఒక చోట తీసుకెళ్లి హీరోయిన్ ని అక్కడే నుంచో నువ్వు కొంచెం బండిని చూసుకో లోపలికి వెళ్ళి మాట్లాడాలని చెప్పేసి ఆ కొరియన్ రెస్టారెంట్ కి వస్తాడు. ఎందుకంటే అక్కడ వాళ్ళ అక్క ఉంటుంది కాబట్టి. వచ్చిన తర్వాత డైరెక్ట్ గా వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి అక్క ఆ ఫోన్ నువ్వు ఎవరికి అమ్మొద్దు, నేను ఒక పని చేస్తాను, నాకు డబ్బులు బాగా వస్తాయి, వచ్చిన తర్వాత నేనే కొనుక్కుంటానని చెప్పేసి తన దగ్గర ఉన్న $100 నోట్ చూపిస్తాడనమాట. అందులో సగం చింపి తనకి ఇచ్చేసి ఈ పని కంప్లీట్ అయిన తర్వాత మన ఇద్దరు నోట్లు తీసుకెళ్లి నాకు పని ఇచ్చిన దగ్గర చూపిస్తే వాడి దగ్గర ఉన్న నోటు మ్యాచ్ చేసి మనకు డబ్బులు ఇస్తాడు. కాబట్టి ఆ ఫోన్ ని ఎవరికి అమ్మకు నేనే కొనుక్కుంటాను ఈ పని ముగిసిన తర్వాత అని చెప్పేసి మనోడు హ్యాపీగా బయటకు వచ్చి చూస్తే అక్కడ తన బండి ఉండదు, ఇంకా ముఖ్యంగా హీరోయిన్ ఉండదు. దాంతో మనోడికి ఏం అర్థం కాక మార్కెట్ మొత్తం వెతుకుతూ ఉంటాడు. బేసికల్ గా హీరోయిన్ ఎందుకు ఆ బండి తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయిందంటే అక్కడికి ఆ టోపీ వాడు వస్తాడనమాట. వాడి నుంచి తప్పించుకోవడానికి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కాకపోతే ఈ విషయం తెలియక మన కథలో హీరో కూడా వెతుకుతూ ఉంటాడు. సడన్ గా హీరోయిన్ తనకి కనిపిస్తుంది. కానీ ఇక్కడే ఒక పెద్ద సమస్య వస్తుంది. అదేంటంటే హీరో బండి మీద మొత్తం 7 బాక్సులు ఉన్నాయి కదా, అందులో ఒక బాక్స్ ని ఎవడో దొంగతనం చేసి తీసుకొని పారిపోతూ ఉంటాడు. వాడిని చూసిన తర్వాత హీరో భయంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒరే బాబా అది నా బాక్స్ అని చెప్పేసి వాడి వెనకాల పడుతూ ఉంటాడు. కానీ వాడు మాత్రం ఆ బాక్స్ తీసుకొని తప్పించుకొని అక్కడి నుంచి పారిపోతాడు. ఆ తర్వాత తిరిగి బండి దగ్గరకు వచ్చి చూస్తే అక్కడ పోలీసులు ఉంటారు. ఈ బాక్స్ లో ఏముందో చూపించని చెప్పడంతో హీరోకి ఏం అర్థం కాదు, ఏం మాట్లాడాలో తెలియదు అనమాట. తానేమంటాడంటే సార్ బట్టలు ఉన్నాయి సార్ లోపల అని చెప్పి అంటాడు. కానీ అక్కడ ఉన్న పోలీసు ఏమంటాడంటే నువ్వు చెప్పే వస్తువులకి లోపల బాక్స్ లో ఉన్న వేటికి సంబంధం లేదురా, కాబట్టి కొంచెం ఓపెన్ చేసి చూపించు తర్వాత వెళ్ళిపోతాం అని చెప్పడంతో హీరోకి సడన్ గా అక్కడ ఒక పోలీస్ కనిపిస్తాడు. అతను ఎవరో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో హీరో ఒక మొబైల్ షాప్ కి వెళ్ళాడు కదా, ఆవిడే కదా హీరోని గస్ దగ్గర పంపించింది, ఆవిడే బాయ్ ఫ్రెండ్ కూడా పోలీసే కదా. అతను కనిపిస్తాడు. కనిపించి సార్ మీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా మొబైల్ షాప్ ఓనర్, తన బాక్సులు అండి ఇవన్నీ, తనకు అర్జెంట్ గా నేను డెలివరీ ఇవ్వాలి వేరే చోట, ఇవ్వకపోతే నా ప్రాణం తీసేస్తుంది సార్ అని చెప్పడంతో మనోడు వచ్చి ఏం చేస్తానంటే అవునా అని చెప్పేసి ఆవిడ దగ్గర మార్కులు కొట్టేయాలని చెప్పేసి సార్ మీరేం కంగారు పడకండి, ఈ కుర్రాడు మనోడే, ఆ బాక్సులు కూడా నాకు తెలిసిన వాళ్ళే కాబట్టి వదిలేండి అని చెప్పడంతో వాళ్ళు కూడా సర్లే అని చెప్పేసి వదిలేస్తారు. కానీ ఆ టోపీ పెట్టుకున్న వాడు దూరం నుంచి చూసి పోలీసులు ఆ బాక్సులు ఓపెన్ చేస్తున్నారు అని చెప్పేసి అవి చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ వాడికి తెలియని విషయం ఏంటంటే ఆ బాక్సులు పోలీసులు ఓపెన్ చేయలేదు. కట్ చేస్తే మరోవైపు హీరో వాళ్ళ అక్కను చూపిస్తారు. తాను ప్రశాంతంగా కొరియన్ రెస్టారెంట్ లో పని చేసుకుంటున్నప్పుడు సడన్ గా తన ఫ్రెండ్ కి పురుటి నొప్పులు వస్తాయి అనమాట. దాంతో తాను హడావుడిగా ఆ షాప్ ఓనర్ కొడుకు చెప్పి ఒక బండి తీసుకుని అక్కడ నుంచి హాస్పిటల్ కి బయలుదేరి వెళ్తారు. మరోవైపు రెస్టారెంట్ ఓనర్ చూపిస్తారు. తన దగ్గరికి ఆ క్యాబ్ బోర్డు వెళ్ళిపోయి సార్ మీరు ఆ కుర్రోడికి బాక్సులు ఇచ్చి పంపించారు కదా, అవి పోలీసులు ఓపెన్ చేసి చూశారు సార్ అని చెప్పడంతో ఈ రెస్టారెంట్ ఓనర్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో బట్ట తలేసుకొని కళ్ళజోడు పెట్టుకుని ఒక అతను వస్తాడు. ఏమైందని చెప్పడంతో అతనికి చెప్తాడు అనమాట, సార్ మనం 2 వస్తువులకి రకరకాల పేర్లు పెట్టుకున్నాం కదా, టమాటాలు వంకాయలు అని చెప్పేసి మీరేమన్నారు, పోలీసులు కొంచెం ఎక్కువ అయితే టమాటాలని 7 భాగాలుగా విభజించి పంపించేయమన్నారు కదా సార్ ఇక్కడ నుంచి, అందుకనే టమాటాలని 7 బాక్సులుగా విభజించి పంపించేసాను సార్, కాకపోతే వాటిని పోలీసులు చూశారని చెప్పడంతో ఈ కళ్ళజోడు అతనికి ఏంటి పోలీసులు చూసారా, అది రూపాయి కాదు 2 రూపాయలు కాదు 2.5 లక్షలు అని చెప్పడంతో ఈ టోపీయోడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. బేసికల్ గా వాళ్ళు ఏంటంటే కోడ్ లాంగ్వేజ్ పెట్టుకున్నారు, టమాటాలు వంకాయలు అని చెప్పేసి, వాళ్ళ లాంగ్వేజ్ లో టమాటాలు అంటే డబ్బులు. సో అది విన్న తర్వాత టోపీయోడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇంకోవైపు మన కథలో హీరోని చూపిస్తారు.
చూపిస్తారు. తానేంటంటే అసలు ఈ బాక్సుల్లో ఏమున్నాయి, అయినా మనోడు అంత డబ్బులు ఎందుకు ఇస్తానని చెప్పేసి ఒక చోట ఆ బండిని ఆపి మెల్లగా బాక్స్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. ఇంకోవైపు ఈ రెస్టారెంట్ ఓనర్ ఆ తర్వాత కళ్ళజోడు అతను మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఆ రెస్టారెంట్ ఓనర్ ఏమంటారంటే, సార్ $2.5 లక్షల డబ్బులు అంటున్నారేంటి, నేను డబ్బులు కాదు సార్ పంపించిందని చెప్పి అంటంతో ఇంకోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. మెల్లగా బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక అమ్మాయి తల ఉంటుంది. అది చూసి మనోడికి పిచ్చెక్కిపోతుంది. ఎందుకంటే ఒక మనిషి తల చూస్తే ఎవరికైనా అంతే కదా అయ్యేది. ఈ గ్యాప్ లో రెస్టారెంట్ ఓనర్ చూపిస్తారు. మనోడు ఏమంటాడంటే, సార్ నేను డబ్బులు కాదు సార్ పంపించింది, ఆ అమ్మాయిని మొక్కలు చేసి పంపించానని చెప్పి అంటంతో ఈ కళ్ళజోడు అతనికి ఫీజులు ఎగిరిపోతాయి. బేసికల్ గా వీళ్ళ దగ్గర $2.5 లక్షల డబ్బులు ఉన్నాయి. అంతేకాకుండా ఒక అమ్మాయి శవం ఉంది. సో వీళ్ళు ఏంటంటే ఆ రెండింటికి సపరేట్ గా కోడ్ లాంగ్వేజ్ పెట్టుకున్నారు. కాకపోతే ఈ రెస్టారెంట్ ఓనర్ ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు అనమాట. డబ్బులకు బదులుగా అమ్మాయి శవాన్ని మొక్కలు చేసి పంపించేశాడు. అది జరిగిన సంగతి. సో దాంతో ఈ కళ్ళజోడు అతను ఏమంటాడంటే, ఒరే ఆ అమ్మాయి చనిపోయిందన్న సంగతి తన భర్తకి ఎలా చెప్పాలని చెప్పి నేను ఆలోచిస్తుంటే ఆ అమ్మాయి శవాన్ని మొక్కలు చేసేవింటారా, ముందు వాడు ఎక్కడున్నాడో కనుక్కో అని చెప్పేసి హీరోకి ఫోన్ చేయమంటాడు. దాంతో రెస్టారెంట్ ఓనర్ కూడా గస్ని పిలుస్తాడు. పిలిచి ఆ కుర్రోడికి ఫోన్ చేయని చెప్పడంతో మనోడు కూడా ఫోన్ చేస్తాడు. ఇంకోవైపు మన కథలో హీరోని చూపిస్తాడు. ఆ అమ్మాయిని తలను చూసి మనోడు పిచ్చిక్కిపోయి అక్కడ నుంచున్నప్పుడు సడన్ గా తనకి ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ చేసింది ఎవరో కాదు, గస్ అనమాట. ఆ టెన్షన్ లో మనోడు ఆ డబ్బాలన్నిటిని అక్కడే వదిలేసి పరిగెత్తుకుంటూ వేరే చోటుకి వెళ్తాడు. అలా వెళ్లే ప్రాసెస్ లో రోడ్డు మీద ఇద్దరు పోలీసులను చూస్తాడు. చూసి ఈ విషయం వాళ్ళకి చెప్దామా లేదని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు సడన్ గా తను ఒక టీవీ షాప్ ముందుకెళ్తాడు అనమాట. అక్కడ ఒక కెమెరా ఉండటం వల్ల అక్కడ ఉన్న ప్రతి ఒక్క టీవీలో మనోడు కనిపిస్తూ ఉంటాడు. దాంతో మనోడు ఆలోచన విధానం మారిపోతుంది. పోలీసులు చెప్తే ఏమొస్తుంది, కనీసం చిల్లిగా కూడా రాదు నాకు, ఇదేదో డెలివరీ ఇస్తే నాకు డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులతో నేను కెమెరా ఫోన్ కొనుక్కోవచ్చు, ప్రతిరోజు నేను ఫోటోలు వీడియోలు తీసుకోవచ్చు అని చెప్పేసి హీరో పోలీసులు చెప్దాం అనే థాట్ ని విరమించుకుంటాడు. వెంటనే గస్ కి ఫోన్ చేసి 7 బాక్సులు నా దగ్గర ఉన్నాయి, మీరేం కంగారు పడకండి అని చెప్పడంతో వీళ్ళు రిలాక్స్ అవుతారు. అప్పుడు ఆ రెస్టారెంట్ ఓనర్ ఆ తర్వాత కళ్ళజోడు అతను మాట్లాడుకుంటారు. సో మొత్తానికి మెటీరియల్ మనోడి దగ్గర ఉందంటే ఆ పోలీసులు పట్టుకోలేదు. సో ఓవరాల్ గా వాడిని ఏదో ఒక చోట పిలిచి వాడి దగ్గర ఉన్న బాక్సులు తీసుకుంటే ఒక పని అయిపోతుందని చెప్పేసి ఆ గస్గా అడిగి పని అప్ చెప్తారు అనమాట. వాడిని ఏదో చోటకి రమ్మని చెప్పేసి మరోవైపు హీరో వాళ్ళ అక్కని చూపిస్తారు. తానేంటి తనతో పాటు పనిచేసి ఆవిడకి పురుట్ నొప్పులు వస్తుందని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్ళింది కదా, ఆవిడకి ఏంటంటే కొంచెం సీరియస్ గా ఉండటం వల్ల డాక్టర్లు ఏమంటారంటే వాళ్ళ కుటుంబ సభ్యులను పిలవండి అని చెప్పడంతో బేసికల్ గా ఆవిడకుంటూ ఉంది ఆ గస్ గాడు బాయ్ ఫ్రెండ్ గాడు. వాడు ఎక్కడ ఉంటాడు ఏం చేస్తాడని మన కథలో హీరో వాళ్ళ అక్కకి తెలియదు కానీ వెళ్ళి వెంటనే తన ఫ్రెండ్ అడిగితే ఒక ఇంటి తాళం వాడు అడ్రస్ ఇచ్చేసి పంపిస్తుంది. పలానా చోట ఉంటాడు వెళ్ళి అని చెప్పేసి. దాంతో ఆవిడ కూడా సరే అని చెప్పేసి బయలుదేరుతుంది. మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. తానేం చేస్తాడంటే గస్ కు ఫోన్ చేసి నేను మీరు అమ్మన్న చోటుకు వస్తానని చెప్పేసి మనోడికి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఆ తర్వాత సర్లే నా బాక్సులు తెచ్చుకుందాం చెప్పేసి అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది. అంతేకాకుండా చుట్టూ పోలీసులు ఉంటారు. సో వెళ్ళి తన బాక్సులు తెచ్చుకుందాం చూస్తే అక్కడ ఉన్న పోలీసులు ఏమంటారంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్క బాక్స్ తగలబడిపోయింది బాబు, నువ్వు వెళ్ళిన ఉపయోగం లేదని చెప్పడంతో మనోడికి ఫీజులు ఎగిరిపోతాయి. ఎందుకంటే ఆ బాక్సులు ఇస్తేనే కదా డబ్బులు ఇచ్చేది. దాంతో హీరో ఏం చేస్తారంటే సేమ్ అలాగే ఉన్న కొన్ని బాక్సుల్ని తాను పోగేసుకుంటాడు. ఎందుకంటే వీటిని చూపించి డబ్బులు దొబ్బేద్దాం అని చెప్పేసి. ఇంకోవైపు హీరోతో పాటు పనిచేసే క్యాప్ ఉన్నాడు కదా, వాడేం చేస్తారంటే ఆ డబ్బాల్లో $2.5 లక్షల అనే సంగతి వాడు తెలుసుకుంటాడు. ఎందుకంటే వాడికి లోపల అమ్మాయి శరీర భాగాలు ఉన్న సంగతి తెలియదు. సో వాళ్ళు ఏంటంటే $2.5 లక్షల అని చెప్పి మాట్లాడుకున్నారు కదా, ఈ విషయం ఎవరికి చెప్పకుండా ఒక 7 మనుషుల్ని మాట్లాడి హీరో గాడు నన్ను మోసం చేసి నా పని మొత్తం దొబ్బేస్తున్నాడు, కాబట్టి మీరు వాడి దగ్గర ఉన్న 7 బాక్సుల్ని ఒక్కొక్కరు ఒక్కొక్క బాక్స్ తీసుకొస్తే మీ 7కి మనిషికి 3 లక్షలు ఇస్తానని చెప్పేసి మనోడు డీల్ మాట్లాడుకుంటాడు. వాళ్ళు కూడా సరే అంటారు. కట్ చేస్తే మరోవైపు హీరో వల్ల అక్కను చూపిస్తారు. ఎందుకంటే తన ఫ్రెండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గస్ గాని వెతికి పట్టుకొని తీసుకొద్దాం అని చెప్పేసి. అంతేకాకుండా ఇప్పుడు హీరో వాళ్ళ అక్క పనిచేస్తుంది కదా కొరియన్ హోటల్, ఆ హోటల్ ఓనర్ కొడుకు ఏంటంటే హీరో వాళ్ళ అక్కని కారు ఎక్కించుకొని తీసుకొస్తాడు. వచ్చిన తర్వాత హీరో వాళ్ళ అక్క ఏమంటుందంటే బాబు మీరు ఇప్పటికే చాలా ఎక్కువసేపు మాకు హెల్ప్ చేశారు, అందులో మీకు లేట్ అయితే మీ నాన్న మమ్మల్ని తిడతాడు, కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిపోండి, నేను అతను తీసుకుని హాస్పిటల్కి వెళ్తానని చెప్పేసి హీరో వాళ్ళ అక్క తనని వెళ్ళిపోమంటుంది. తాను కూడా సరే అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ అక్క మెల్లగా మెట్లెక్కుంటూ పైకి వెళ్తుంది. ఇంకోవైపు ఈ రెస్టారెంట్ ఓనర్ ని ఆ తర్వాత కళ్ళజోడు అతను చూపిస్తారు. అసలు ఈ రెస్టారెంట్ ఓనర్ గాడు 7 ముక్కలు చేసిన అమ్మాయిని ఎలా చంపారని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటారు. సో బేసికల్ గా ఈ రెస్టారెంట్ ఓనర్ ఆ తర్వాత కళ్ళజోడు అతను ఆ చనిపోయిన అమ్మాయి భర్త వీళ్ళు ముగ్గురు కలిసి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి వాళ్ళ నాన్నని బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళ నాన్న బాగా ధనవంతుడు, అందుకనే వాళ్ళ నాన్న $2.5 లక్షల డబ్బులు ఇచ్చాడు. కాకపోతే ఈ అమ్మాయిని ఒక చోట దాచిపెట్టారు. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే తప్పించుకొని పారిపోదాం అని చెప్పేసి అద్దాలు పగలగొడుతుంది. ఆ అద్దాలు తనకు గుచ్చుకోవటం వల్ల బ్లడ్ బాగా లాస్ అయిపోయి ఆ అమ్మాయి అక్కడే చనిపోయింది. అది జరిగిన సంగతి. మరోవైపు మన కథలో హీరో వాళ్ళ అక్క ఏంటంటే మెల్లగా పైకి వెళ్తుంది కదా గసు వాళ్ళ రూమ్ కి. వెళ్ళి చూస్తే అక్కడ అద్దం పగిలిపోయి ఉంటుంది. ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తే బ్లడ్ ఉంటుంది. ఇక్కడ మీకు తెలిసే విషయం ఏంటంటే హీరో ఏదైతే 7 ముక్కలు చేసిన శవాన్ని తీసుకెళ్తున్నాడో అందులోనూ రెస్టారెంట్ ఓనర్ ఎవరినైతే కిడ్నాప్ చేసి దాచిపెట్టాడో ఆ రూమ్ ఏదో కాదు, ఈ గస్ గారి రూమే. అక్కడే ఆ అమ్మాయి బ్లడ్ మొత్తం లాస్ అయిపోయి చనిపోయింది అనమాట. అదంతా చూసి
చూసిన తర్వాత హీరో వాళ్ళ అక్కకి మైండ్ బ్లాక్ అయిపోయి మొత్తానికి ఇదేదో కొంచెం డేంజర్ ప్లేస్ లో ఉందని చెప్పేసి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి చూస్తే బయట పోలీసులు హ్యాండ్స్ అప్ అంటారు. అంతేకాకుండా ఆ కొరియన్ హోటల్ ఓనర్ కొడుకున్నాడు కదా, అతను ఆల్రెడీ అరెస్ట్ చేస్తారు. హీరో వాళ్ళ అక్కను కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటారు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఆ ఫేక్ బాక్సులు మొత్తాన్ని బండి మీద వేసుకొని మెల్లగా నెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు. అది కూడా గస్ దగ్గరకు అనమాట. ఎందుకంటే మనోడు రమ్మని చెప్పాడు కదా. అలా వెళ్తున్నప్పుడు మన కథలో హీరోయిన్ కూడా వస్తుంది. వచ్చిన తర్వాత సరే నువ్వు కూడా రా అని చెప్పేసి ఇద్దరు కలిసి వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత గస్ వస్తాడు. ఇదిగో నీ బాక్సులు అని చెప్పంటంతో మనోడు చూసి ఎరా నేను నీకు ఏ బాక్సులు ఇచ్చాను, నువ్వు నాకు ఏ బాక్సులు ఇచ్చారు అని చెప్పేసి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో గస్ పక్కన కుర్రోడు వస్తాడు అనమాట. వాడిని ఎవడో కాల్ చేతులు పడేస్తాడు. దాంతో వాడు అక్కడే చనిపోతాడు. ఎవడరా కాల్చిందని చెప్పి చూస్తే కాల్చింది ఎవరో కాదు, ఆ టోపీ గాడు కొంతమంది మనుషులు సెట్ చేశారు కదా, అందులో ఒకడనమాట. వాళ్ళు ఏంటంటే ఆ డబ్బాలో డబ్బులు ఉన్నాయని చెప్పేసి పోరాడుతూ ఉన్నారు. ఈ గ్యాప్ లో పోలీసులకి ఏంటంటే ఈ గన్ను సౌండ్ వినప్పుడు వాళ్ళు వస్తారు. అలా పోలీసులు రావడం వల్ల హీరో హీరోయిన్ ఒకవైపు, అంతేకాకుండా గసగాడు ఇంకోవైపు, ఆ టోపీ వాడు బ్యాచ్ మొత్తం ఇంకోవైపు పరిగెడతారు. అలా పరిగెత్తే ప్రాసెస్ లో పోలీసులకి గసు దొరికిపోతాడు. ఇంకోవైపు మన కథలో హీరో హీరోయిన్ ఒక చోట దాక్కుంటారు. పోలీసులు అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత హీరో ఆ తర్వాత హీరోయిన్ ఇద్దరు బయటకు వస్తారు. హీరో బాధపడుతూ ఉంటాడు అనమాట, నా సరుకు మొత్తం పోయింది అని చెప్పేసి. కానీ హీరోయిన్ ఏమంటుందంటే ఫేక్ డబ్బాలు కదా, అవి పోతే ఎందుకు బాధపడతావు అని చెప్పి అంటుంది. అవి ఫేక్ డబ్బాలని చెప్పి నీకెలా తెలుసు అని చెప్పి అంటంతో ఏముంది నువ్వు డబ్బాలను ఒక చోట పెట్టి ఫోన్ మాట్లాడకుండా ఫోన్ రింగ్ అయిందని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళావు కదా, అప్పుడు నేను వాటన్నిటిని తీసుకెళ్లి ఒక చోట దాచిపెట్టా అని చెప్పి అంటంతో హీరో షాక్ అయిపోతాడు. నీ దగ్గర ఉన్నాను దాచిపెట్టావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అవును దాచిపెట్టాను, నువ్వేం కంగారు పడకని చెప్పేసి హీరోయిన్ అంటుంది. మరి ఎక్కడ పెట్టావు ఆ బాక్సులు అని చెప్పి అంటంతో హీరోయిన్ నేను చెప్పనని చెప్పేసి అంటుంది. దాంతో హీరో హీరోయిన్ ని బతిలాడుకుంటూ ఉంటాడు, ఎక్కడ పెట్టావో చెప్పు అని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు పోలీసులను చూపిస్తారు. వాళ్ళు ఏంటంటే హీరో వాళ్ళ అక్కని, ఆ తర్వాత కొరియన్ హోటల్ వాళ్ళ ఓనర్ కొడుకుని అరెస్ట్ చేశారు కదా. వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేశారంటే మీరు ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారని చెప్పేసి అడుగుతారు. దాంతో హీరో వాళ్ళ అక్క కూడా చెప్తుంది అనమాట, ఇలాగ నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, తను ఇప్పుడు హాస్పిటల్లో డెలివరీ అవుతుంది, తన బాయ్ ఫ్రెండ్ అడ్రస్ ఇక్కడే, తన కోసం ఇక్కడికి వచ్చాను తప్ప వేరే ఉద్దేశం లేదని చెప్పి అనడంతో వాళ్ళు కూడా సరే అంటారు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ గస్ గాడిని కూడా తీసుకొచ్చి అదే బండి ఎక్కిస్తారు. బేసికల్ గా హీరో వాళ్ళ అక్క ఎవరి కోసం వచ్చింది, గస్ గడి కోసం. కానీ వాడే గస్ అన్న సంగతి పాపం వాడికి తెలియదు. ఆ తర్వాత పోలీసులు కూడా అందరిని బండి ఎక్కించుకుని అక్కడ నుంచి అందరినీ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారు. మరోవైపు మన కథలో హీరో ఏమో హీరోయిన్ ని బతులాడుతూ ఉంటాడు, ఆ బాక్స్ ఎక్కడ పెట్టావో చెప్పు అని చెప్పేసి. తానేమో చెప్పనని చెప్పేసి అంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఆ క్యాప్ పొడి మనుషులు అటు చుట్టూ వెతుకుతూ ఉంటారు అనమాట హీరో కోసం. దాంతో వీళ్ళకి భయం వేసి ఒక చోటుకి వెళ్ళి దాక్కుంటారు. వాళ్ళు కూడా ప్రాపర్ గా వెతికి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత హీరో హీరోయిన్ ఏమంటాడంటే చూసావా ఆ బాక్సుల కోసం వాళ్ళు వెతుకుతున్నారు, వాళ్ళు ఏమైనా చేస్తారు, కాబట్టి ఆ బాక్సులు ఎక్కడ ఉన్నాయో చెప్పు అని చెప్పి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే సరే ఒక పందెం పెట్టుకుందాం. ఆ పందెం ఏంటంటే మన ఏరియాలో ఒక టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ కి మన ఇద్దరం పరిగెత్తుకుంటూ వెళ్దాం. నువ్వు గెలిచావు అనుకో నీ బాక్సులు నేను నీకు ఇచ్చేస్తాను, ఒకవేళ నేను గెలిచాను అనుకో నీ దగ్గర ఉన్న సెల్ ఫోన్ నాకు ఇస్తావా అని చెప్పి అంటంతో ఓహో నీ కళ్ళు నా సెల్ ఫోన్ మీద పడ్డాయా, ఆ సెల్ ఫోన్ నాది కాదే బాబు అని చెప్పి అంటంతో సరే నీకు బాక్సులో ఉండిపో అని చెప్పేసి అంటుంది. సరే 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 ఈ పందెం ఓకే అని చెప్పేసి ఇద్దరు పరిగెడతాం స్టార్ట్ చేస్తారు. ఇంకోవైపు పోలీస్ స్టేషన్ లో సినిమా ఓపెన్ అవుతుంది. అక్కడ మన కథలో హీరో వాళ్ళ అక్క, అంతేకాకుండా కొరియన్ హోటల్ ఓనర్ కొడుకు వాళ్ళు కూర్చొని ఉంటారు. అలా కూర్చున్నప్పుడు ఈ హీరో వాళ్ళ అక్క ఏం చేస్తుందంటే తన దగ్గర ఫోన్ ఉంది కదా, తన ఫ్రెండ్ వాళ్ళ ఫోను అక్కడే ఉన్న పోలీస్ కి అమ్మేస్తుంది. దాంతో ఆయన కూడా సరే అని చెప్పేసి కొనుక్కుంటాడు. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే హీరో వాళ్ళ అక్కకి అప్పుడే తెలుస్తుంది అనమాట గస్ అనేవాడు ఎవడు అని చెప్పేసి. ఎందుకంటే తనతో పాటు పోలీస్ స్టేషన్ కి వచ్చాడు కదా. సో గస్ ఏంటంటే ప్రాపర్ గా పోలీసులు ఎంక్వైరీ చేస్తారు, ఏం జరిగిందో చెప్పు అని చెప్పి అనడంతో ఇలాగ 7 బాక్సులు ఇచ్చానండి డెలివరీ ఇవ్వమని చెప్పేసి, అంతే అంతకు మించి ఏం లేదని చెప్పేసి బాక్సుల గురించి చెప్తాడే తప్ప అందులో ఉన్న అమ్మాయి శవం గురించి అస్సలు చెప్పడు. ఈ ప్రాసెస్ లోనే తన దగ్గర ఉన్న $100 నోట్ ని సగం ఉంటది కదా తన దగ్గర, అది పోలీసులు చూపిస్తాడు. ఇది చూసిన తర్వాత హీరో వాళ్ళ అక్క అర్థమైపోతుంది తన తమ్ముడికి పనిచ్చింది ఈ గస్ అనేవాడిని, అందులోనూ ఆల్రెడీ తన తమ్ముడు సగం నోటు చింపించాడు కదా, ఆ నోటు తీసుకొచ్చి పోలీసులకి ఇస్తుంది. సార్ ఈ గస్ అనేవాడు పనిచ్చింది ఎవడుగో కాదు, వాడు నా తమ్ముడే సార్ అని చెప్పేసి తన దగ్గర ఉన్న నోటు చూపిస్తుంది. దాంతో పోలీసులకు అర్థమైపోతుంది ఈ అమ్మాయి చెప్పేది నిజమే అని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో దగ్గర సినిమా ఓపెన్ అవుతుంది. హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి ఆ టెంపుల్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లారు కదా, ఆ రన్నింగ్ లో హీరోయిన్ ని గెలుస్తుంది. దాంతో హీరో కూడా చేసేదేం లేక తన దగ్గర ఉన్న ఫోన్ తనకి ఇచ్చేస్తాడు. అంతేకాకుండా హీరోయిన్ కూడా ఏం చేస్తుందంటే నీ బాక్సులు ఎక్కడో లేవు, ఈ టెంపుల్ దగ్గరే భద్రంగా దాచిపెట్టానని చెప్పి అంటుంది. దాంతో హీరో ఎంతగానో ఆనందపడతాడు. సరే ఇప్పుడు నువ్వు నా ఫోన్ తీసుకున్నావు కదా, ఒక్కసారి ఫోన్ తీసుకుని ఇస్తానని చెప్పేసి ఆ రెస్టారెంట్ ఓనర్ కి ఫోన్ చేస్తాడు. కాకపోతే ఫోన్ చేస్తున్న వెంటనే మనోడు లిఫ్ట్ చేస్తాడు కూడా, కానీ సెల్ ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోతుంది. దాంతో హీరో తలగొట్టుకుంటాడు, ఏంట్రా నాకే జరుగుతున్నాయి ఇవన్నీ అని చెప్పేసి. ఆ తర్వాత సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఆ బండి తీసుకుని ఇద్దరు బయలుదేరతారు. మరోవైపు పోలీస్ స్టేషన్ లో పోలీసులు ఏమంటారంటే సరే మీ తమ్ముడే కాబట్టి ఎక్కడుంటే అక్కడ పోలీసులు పట్టివు అని చెప్పేసి ఇద్దరు పోలీసుల్ని, ఆ తర్వాత ఈవెంట్ ని ఆ కొరియన్ హోటల్ ఓనర్ కొడుకు నుంచి పంపిస్తారు. వాళ్ళు హీరోని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. మరోవైపు మన కథలో హీరో, ఆ తర్వాత హీరోని చూపిస్తారు. వాళ్ళిద్దరు బండిని నెట్టుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ సినిమా స్టార్టింగ్ లో హీరో దగ్గర ఒక బాక్స్ దొంగతనం చేసి
ఒకడు పారిపోయాడు కదా వాడు కనిపిస్తాడు. దాంతో హీరో డైరెక్ట్ గా వాడి దగ్గరికి వెళ్ళి ఎరా నా బాక్స్ దొంగతనం చేసేవంటారా అని చెప్పి చూస్తే వాడు ఎవడో కాదు హీరో వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఇప్పుడే వాడి మొహాన్ని కొంచెం క్లారిటీగా చూస్తాడు. అరే మామ నా బాక్స్ దొంగతనం చేసి వెళ్ళిపోయావంటారా అని చెప్పి అంటంతో వీడు కూడా హీరోని గుర్తుపెట్టి రే నీకైనా పిచ్చి పెట్టిందారా, ఆ బాక్స్ లో ఏదో ఉంటుందని చెప్పి ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక అమ్మాయి చెయ్యి ఉందరా, అందుకని భయం వేసి బాక్స్ నీళ్ళలో పడేసానరా అని చెప్పి అంటంతో హీరో కూడా ఆశ్చర్యపోతాడు. సరే గానీ ఈ విషయం ఎవరికి చెప్పొద్దని చెప్పి అంటాడు. కాకపోతే అదే సమయానికి ఈ క్యాప్ పెట్టుకున్నవాడు హీరోని వెతకమని కొంతమంది మనుషులు సెట్ చేశాడు కదా, వాళ్ళు వస్తారు అక్కడికి. అరే ఎలాగైనా నువ్వే కాపాడాలరా వాళ్ళ నుంచి అని చెప్పి అంటంతో అక్కడ పబ్ ఉంటుంది అనమాట. ఆ పబ్ లోపలికి హీరోని లోపలికి తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత హీరో మాత్రం వాళ్ళ నుంచి తప్పించుకుని ఎలాగోలా పారిపోతాడు. కాకపోతే హీరో వాళ్ళ ఫ్రెండ్ అక్కడే ఉండిపోతారు. కట్ చేస్తే మరోవైపు రెస్టారెంట్ ఓనరు ఆ తర్వాత కళ్ళజోడుతున్న వీళ్ళిద్దరు ఏమనుకుంటారంటే వీళ్ళు ఒక అమ్మాయిని చంపేసి ఆ తర్వాత ముక్కలు చేశారు కదా, ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ కేమో ఈ విషయం తెలియదు. ఇలా కాదురా ఈ $2.5 లక్షల వాడికి కూడా షేర్ ఇచ్చిన తర్వాత ఈ విషయం చెప్తే వాడు కొంచెం కూల్ గా ఉంటాడు కాబట్టి మనం వాడు షాప్ కి వెళ్దామని చెప్పేసి వీళ్ళిద్దరు బయలుదేరి వెళ్తారు. వెళ్లేటప్పుడు కూడా అతనికి ఫోన్ చేసి చెప్తారు మేము మీ షాప్ దగ్గరకు వస్తున్నాము నువ్వు అక్కడే ఉండని చెప్పి అంటంతో సరే రండి అని చెప్పేసి అతను కూడా అంటాడు. ఇంకోవైపు మన కథలో హీరో వాళ్ళ అక్కను చూపిస్తారు. ఆ అక్క వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే డెలివరీ అయిపోతుంది అనమాట. అందులో తన ఫోన్ కూడా అమ్మేసింది కదా, ఆ డబ్బులు తీసుకొని డైరెక్ట్ గా హాస్పిటల్ కి వస్తుంది. అది కూడా పోలీస్ అని బాగా రిక్వెస్ట్ చేశారు అనమాట. ఆ డబ్బులు తీసుకొచ్చి ఆవిడ చేతిలో పెడుతుంది. కాకపోతే ఆవిడ ఏంటంటే నిద్రపోతూ ఉంటుంది అనమాట కొంచెం మైకంగా. అయినా సరే ఆవిడ చేతిలో డబ్బులు పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే అక్కడ నుంచి తప్పించుకొని వచ్చాడు కదా, పాపం మనోడు మాత్రం పారిపోతూ ఉంటాడు. అలాగా ఒక చోట ఒక ట్రక్ చూస్తాడు అనమాట. ఆ ట్రక్ లో ఈ బాక్సులను ఎక్కించేసి చక్కగా తాను కూడా ట్రక్ ఎక్కి కూర్చుంటాడు. అదే సమయంలో ఈ క్యాప్ పెట్టుకున్నాడు చూస్తాడు. చూసి హీరో మీద అటాక్ చేస్తాడు. గన్నుతో కాలుస్తాడు కూడా. కాకపోతే ట్రక్ డ్రైవర్ ఏమనుకుంటాడంటే దొంగలందరూ తన బండి మీద అటాక్ చేశారేమో అని చెప్పేసి బండిని చాలా ఫాస్ట్ గా పోనిస్తూ ఉంటాడు. ఇంకోవైపు రెస్టారెంట్ ఓనరు ఆ కళ్ళజోడు అతను ఏం చేస్తారంటే వాళ్ళు మీట్ అవ్వాల్సిన వ్యక్తి ఉన్నాడు కదా చనిపోయిన అమ్మాయి వాళ్ళ భర్త, అతని షాప్ దగ్గరికి వెళ్ళి బయట వెయిట్ చేస్తున్నప్పుడు అక్కడికి 2 దొంగలు వచ్చేసి వాళ్ళిద్దరు ఫోన్లు ఇమ్మంటారు. దాంతో ఆ కళ్ళజోడు అతను ఏం చేస్తారంటే తన దగ్గర ఉన్న డబ్బుని కాలు కిందకి నెట్టేసి సెల్ ఫోన్లు తీసి మమ్మల్ని ఏం చేయొద్దని చెప్పి అంటాడు. కానీ రెస్టారెంట్ ఓనర్ మాత్రం నువ్వు మామూలుడు కాదు, డబ్బులు దాచిపెట్టి ఫోన్లు ఇచ్చేసావని చెప్పేసి తనని పోగొడతాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. తన ట్రక్ ఎక్కాడు కదా, ఆ ట్రక్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ ట్రక్ డ్రైవర్ ఏం చేస్తారంటే పోలీసు వెహికల్ వెళ్తుంటే ఆ పోలీసు వెహికల్ ఆపి సరే అలా నా మీద అటాక్ చేశారు సార్ అని చెప్పేసి జరిగింది మొత్తం చెప్తూ ఉంటాడు. కానీ లోపల ఉన్న మన కథలో హీరో మాత్రం ఎవరికి కనిపించడు. ఆ ట్రక్ దగ్గరికి వెనకాల నుంచి హీరో వాళ్ళ ఫ్రెండ్ వస్తారనమాట. వచ్చిన తర్వాత పోలీసులకు తెలియకుండా మెల్లగా ఆ ట్రక్ లో ఉన్న బాక్సులను దింపుకుంటూ ఉంటారు. తీసుకెళ్లి ఒక చోట పెడతారు. మరోవైపు పోలీసు ఏమో ట్రక్ డ్రైవర్ ని ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. ఒకనొక సందర్భంలో హీరో తన బాక్సుల మొత్తాన్ని ప్రాపర్ గా షిఫ్ట్ చేసుకుంటాడు. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే అదే పోలీస్ బండిలో హీరో వాళ్ళ అక్క ఉందన్నమాట. కాకపోతే ఆవిడేమో తమ్ముడిని చూడదు. ఆ తర్వాత పోలీస్ బండి ట్రక్ 2 బయలుదేరి వెళ్లేటప్పుడు వాళ్ళ అక్క ఏం చేస్తుందంటే దూరం నుంచి వాళ్ళ తమ్ముడిని చూస్తుంది. చూసిన వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తుంది. బట్ వాళ్ళు ఏమంటారంటే సరేలే వాడు సామాన్లు దింపుకున్నాడు కదా, అసలు వాటిని ఎవరికి డెలివరీ ఇస్తాడో చూద్దామని చెప్పేసి వాళ్ళు కూడా దూరం నుంచి హీరోని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే ఆల్రెడీ ఫోన్ ఛార్జింగ్ పెట్టాడు కదా, ఆ ఫోన్ తీసుకొని హీరోయిన్ వస్తుంది. వచ్చిన వెంటనే తానేంటంటే ఫోన్ తీసుకొని ఆ రెస్టారెంట్ ఓనర్ కి ఫోన్ చేస్తాడు. కానీ రెస్టారెంట్ ఓనర్ ఫోన్ ఎక్కడ ఉంది, 2 దొంగలు దొంగతనం చేశారు కదా వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. అందులో ఒకడు మాట్లాడతాడు. వాడు జరిగింది ప్రాపర్ గా హీరో చెప్తాడు. చూడు బాబు నువ్వు ఎవరికైతే ఫోన్ చేసావు వాడు ఫోన్ నేను దొంగతనం చేశానని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు. కానీ హీరో ఏమంటాడంటే సార్ అర్జెంట్ గా అతనితో మాట్లాడాలంటే లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ అని చెప్పంటంతో సరే నేను దొంగనే కావచ్చు కానీ మంచి దొంగనని చెప్పేసి హీరోకి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అదేంటంటే నువ్వు ఎవరితో అయితే మాట్లాడాలనుకుంటున్నావో అతను కారు వేసుకొని ఒక షాప్ దగ్గర వెయిట్ చేస్తున్నాడయ్యా, నాకు తెలిసినంత వరకు ఆ షాప్ కు ఎవరో వస్తారనుకుంటా, కాబట్టి నువ్వు దయచేసి అక్కడికి వెళ్ళి అని చెప్పేసి ప్రాపర్ అడ్రస్ చెప్తాడు. దాంతో హీరో కూడా థ్యాంక్ యూ అండి అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు. ఇలా కట్ చేసిన తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే అరే మామ చూడు నేను నీ బండిలో ఒక బాక్స్ దొంగతనం చేశాను, దొంగతనం చేసిన దానికి నేను నీకు చాలా హెల్ప్ చేశాను కాబట్టి ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి అంటంతో హీరో కూడా థ్యాంక్ యూ అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత మన కథలో హీరో ఏం చేస్తారంటే హీరోయిన్ తీసుకొని ఆ ఫోన్ దొంగతనం చేసిన వాడు చెప్పిన అడ్రస్ కి బయలుదేరి వెళ్తాడు. ఇంకోవైపు ఈ రెస్టారెంట్ ఓనర్ ని ఆ కళ్ళజోడు అతను చూపిస్తారు. వాళ్ళిద్దరు ఏంటంటే ఆ చనిపోయిన అమ్మాయి వాళ్ళ భర్త వచ్చాడని చెప్పేసి అతని షాప్ లోకి వెళ్తారు. మరోవైపు మన కథలో హీరో కూడా హీరోయిన్ తో అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత వాళ్ళు లోపలికి వెళ్తాను చూస్తాడు. చూసిన తర్వాత హీరోయిన్ నువ్వు ఒక చోట వెయిట్ చేయి మన ఇద్దరు వెళ్ళడం కరెక్ట్ కాదని చెప్పేసి తనొక్కడే ఆ షాప్ దగ్గరికి వస్తూ ఉంటాడు. ఈ గ్యాప్ లో వీళ్ళు ముగ్గురు ఏం చేస్తారంటే డబ్బులు పంచుకుంటారు. $2.5 లక్షల కదా. ముగ్గురు పంచుకున్న తర్వాత ఈ రెస్టారెంట్ ఓనర్ గానీ ఆ కళ్ళజోడు అతను గానీ తన భార్య చనిపోయిందని చెప్పడానికి కొంచెం సంకోచిస్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో మన కథలో హీరో వచ్చేసి ఆ షటర్ ని గట్టి కొడతాడు. ఎవరైనా ఉన్నారా లోపల అని చెప్పేసి. దాంతో రెస్టారెంట్ ఓనర్ బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత సార్ ఆ 7 బాక్సులు ఉన్నాయి కదా దాని డెలివరీ ఇచ్చేవాడిని నేనే సార్ అని చెప్పంటంతో ఒరే ఎప్పటి నుంచి ఫోన్ చేస్తున్నావురా నీకు, తిరిగి ఎక్కడికి వచ్చావా, అసలు నువ్వు రాకూడడం ప్లేస్కి వచ్చావు ఆ బాక్సులు తీసుకొని, సరే ఇదంతా పక్కన పెట్టి ఏంటి సంగతి అని చెప్పంటంతో ఏం లేదండి నా డబ్బులు నాకు
ఇస్తే నేను వెళ్ళిపోతానని చెప్పేసి తన దగ్గర ఉన్న ఆ $1 నోటు సగం మొక్క చూపిస్తాడు. అది చూసిన తర్వాత రెస్టారెంట్ ఓనర్ నవ్వుతాడు. ఒరే నీకైనా పిచ్చి పట్టిందా, ఈ నోటు ఎవడైనా చెల్లుకుంటాడా, ఒక నోటుని చింపిన తర్వాత ఆ నోటును పట్టుకుని వచ్చావు, వాడిని మోసం చేశాడు గసగడ్ అని చెప్పి అంటంతో హీరో బాధపడతాడు. ఇప్పుడు దాకా పడిన కష్టం అంతా వేస్ట్ అయిపోయిందని చెప్పేసి. మరోవైపు ఆ రెస్టారెంట్ ఓనర్ ఏమంటాడంటే సరే సరే నువ్వేం బాధపడ మాకు, నేను లోపలికి వెళ్ళి నీకు తీసుకొస్తాను డబ్బులు అని చెప్పేసి తాను లోపలికి వెళ్తాడు. కానీ ఈ గ్యాప్ లో మన కథలో హీరో ఏమనుకుంటాడంటే ఆ గసగడు మోసం చేశాడు, ఈ రెస్టారెంట్ ఓనర్ గడు ఖచ్చితంగా మోసం చేస్తాడు, కాకపోతే వాడు మనకు డబ్బులు ఇచ్చేంత వరకు ఈ బాక్స్ లో ఇవ్వకూడదని చెప్పేసి వాటిని నెట్టుకుంటూ పారిపోతూ ఉంటాడు. కాకపోతే కొంత సమయానికి రెస్టారెంట్ ఓనర్ బయటకు వచ్చి చూస్తే మనోడు పారిపోతూ ఉంటాడు. ఒరే డబ్బులు తీసుకొని పారిపోతూ ఏంట్రా, వాటిని ఏం చేసుకుంటాం అని చెప్పేసి మనోడు వాటి వెనకాల పడుతూ ఉంటాడు. కాకపోతే ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే హీరోని ఆల్రెడీ పోలీసులు ఫాలో చేస్తున్నారు కదా, వాళ్ళు చూస్తూ ఉంటారు. కానీ కథ ఇక్కడ ఒక భయంకరమైన మలుపు తీసుకుంటుంది. అది కూడా ఆ క్యాప్ పెట్టుకున్నాడు వాళ్ళ వల్ల. వాడేంటంటే డైరెక్ట్ గా వచ్చేసి ఆ రెస్టారెంట్ ఓనర్ ని గన్నుతో కాల్ చేస్తాడు. కాల్ చేసి ఎరా ఆ డబ్బులు నువ్వు తీసుకున్నావు చూస్తున్నావా, ఆ డబ్బులు నావిరా అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి హీరో బుర్రకి గన్ను పెడతాడు. ఇంత జరుగుతున్న కొద్దీ పోలీసులు దూరం నుంచి కారులో చూస్తారా, అలా కాకుండా అందులో ఒక పోలీసు గన్ను పట్టుకుని పరిగెత్తుకుంటూ వస్తాడు. అలా వచ్చిన అతను కూడా ఈ క్యాప్ పోడు గన్నుతో కాల్చి చంపేస్తాడు. ఆ తర్వాత తన కాలు పక్కన ఉన్న బాక్స్ ని మెల్లగా ఓపెన్ చేసి చూస్తే అందులో అమ్మాయి తల బయటకు వస్తుంది. అది చూసిన తర్వాత మనోడికి అర్థం అవుతుంది ఇప్పుడు దాకా బాక్స్ లో డబ్బులు అనుకుని మనం చేసిన పోరాటం అంతా వేస్ట్ అయిపోయింది, ఇందులో శవం ఉందని చెప్పేసి. ఇదే గ్యాప్ లో పోలీసుని చంపిన తర్వాత పోలీసు అందరూ కాముకుంటారు. వాళ్ళలో ఒక అతను వచ్చేసి మా డిపార్ట్మెంట్ అతన్ని చంపుతావా అని చెప్పేసి గన్ను తీసుకుని ఆ క్యాప్ అతన్ని అక్కడే కాల్ చేస్తాడు. దాంతో మనోడు చనిపోతాడు. కాకపోతే హీరోని నెట్టేస్తాడు. హీరో తల వెళ్లి కింద సైడ్ కాలువకి గుద్దుకుంటుంది. మరోవైపు చనిపోయిన అమ్మాయి భర్త అంతేకాకుండా కళ్ళజోడు అతను వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు కదా, వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టుకొని వాళ్ళు ఏంటంటే ఆ చనిపోయిన అమ్మాయి భర్త ఈ డబ్బుల కోసం ఆ కళ్ళజోడు అతన్ని అక్కడే చంపేసి ఆ డబ్బులు తీసుకొని పారిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వాళ్ళ అక్క ఫ్రెండ్ ఏంటంటే తనకు పుట్టిన బాబును చూసుకొని ఎంతగానో ఆనందపడుతుంది. మరోవైపు రాత్రి పోలీసు అతను ఒక అతను చనిపోయాడు కదా, అతనికి అంత్యక్రియలు జరుగుతాయి. ఇంకోవైపు చనిపోయిన అమ్మాయి భర్త ఉన్నాడు కదా, ఆ డబ్బులు తీసుకొని తను ఊరు వదిలిపెట్టి పారిపోతూ ఉంటాడు. తను పడవలో వెళ్తున్నప్పుడు తన భార్యకి సంబంధించిన బాడీ పార్ట్ ఒక బాక్స్ లో ఉంటే ఆ బాక్స్ ని హీరో వాళ్ళ ఫ్రెండ్ నీళ్ళలో పడేశాడు కదా, ఆ నదిలోనే తన పడవ మీద వెళ్తూ ఉంటాడు. ఇంకోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో తలకి బలమైన గాయం తగిలింది కదా, తాను కూడా కోలుకుంటాడు. కాకపోతే హీరోని ఏంటంటే రాత్రి పోలీసులు కాపాడారు. అందులోనూ ఆ ట్రోఫీ అతని దగ్గర నుంచి తనను తాను కాపాడుకున్నాడు కదా, ఆ విజువల్స్ అన్ని టీవీలో ప్లే చేస్తూ ఉంటారన్నమాట. రాత్రి ఇంతటి దారుణం జరిగిందని చెప్పేసి అది చూసి హీరో ఆనందపడతాడు. హీరోకి ఏంటి అయితే కెమెరా ఫోన్ కొనుక్కోవాలి లేకపోతే టీవీలో కనిపించాలి, మొత్తానికి తను టీవీలో కనిపించానని చెప్పేసి ఆనందపడతాడు. ఇంతకు మరి ఆ వీడియో ఎవరు తీశారని చెప్పి మీకు డౌట్ రావచ్చు. కొరియన్ హోటల్ ఓనర్ కొడుకున్నాడు కదా, తాను ఆ వీడియో తీస్తాడు. అందులోనూ హీరో వాళ్ళ అక్క పోలీస్ కి ఆ ఫోన్ అమ్మింది కదా, అక్కడే ఆ ఫోన్ ఉండటం వల్ల అందులో వీడియో రికార్డ్ చేశాడు. అది జరిగింది. ఓవరాల్ గా హీరో కోరిక కూడా తీరింది. బేసికల్ గా హీరో కోరిక డబ్బు సంపాదించడం లేకపోతే పెద్దోడు అయిపోవడం కాదు, అయితే కెమెరా ఫోన్ కొనుక్కోవాలి లేకపోతే తన టీవీలో కనిపించాలి. ఓవరాల్ గా ప్రపంచం మొత్తం తన టీవీలో చూస్తుందని చెప్పేసి హీరో ఎంతగానో ఆనందపడతాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి సినిమాలు మీరు మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.